హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ రోజైతే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏమిటి అనుకుంటున్నారా? ఇంట్లో పాత బట్టలు ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేయకుండా వాటిని రీయూస్ చేసుకుని మనీ ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మన పాత నైటీలు కానీ చిరిగిపోయిన దుప్పట్లతో అందమైన డోర్ మ్యాట్స్ కుట్టుకోవచ్చు, అలాగే పిల్లో కవర్స్ కుట్టుకోవచ్చు. అవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. నేను 2 డేస్ నుంచి కుట్టానులేండి, ఒక్క రోజులోనే కుట్టేలేదు. ఈ జాకెట్లు అయితే కుట్టాను, అన్నీ మామూలు 2x2 రెండు గ్రీను. ఇది చీరలోది, దీనికి అంచు వచ్చింది, రెండు వైపులా బార్డర్ వచ్చింది. కానీ నేను ఒక బార్డర్ వేసాను, అంటే ఇది పెద్దవాళ్ళది కాబట్టి. ఈ బార్డర్కి లోపల వేరే బార్డర్ ఉంటుంది కదా, రెండు వైపుల బార్డరు, అందులోనే బార్డర్ ముక్క కట్ చేసి నేను హ్యాండ్కి బెల్ట్లా వేసాను. అంటే హ్యాండ్ పొడుగు తీసుకోవాలి కదా, మరీ ఎక్కువ పొడుగు అయితే సరిపోవట్లేదు. ఇది ఆల్రెడీ నేను 9 వరకు పెట్టాను, 9.5 ఇది హ్యాండ్ బారు. ఇక్కడ మళ్ళీ ఇది ఇంకొక 1 ఇంచ్ కాబట్టి నేను ఇక్కడ క్లాత్ అతికి తిరగేసాను అనమాట, లోపలికి వేసి కుట్టేశాను. ఇంకా చేతి పని అంటారు కదా, అవి ఏమీ చేయవసరం లేదు, హెమ్మింగ్ ఏం చేయక్కర్లా, కుట్టేశాను. నడుము కూడా అంతే, నడుము కూడా కుట్టేశాను, మిషన్ కుట్టే వేసాను హెమ్మింగ్ బెల్ట్. ఓన్లీ నెక్ ఒకటే, నేను నెక్ కూడా ఇదే వేసాను. చూస్తే కనుక అంచే, దీన్ని చేతి పని చేయాలి. ఇలా లోపలికి మడత పెట్టి ఇలా కుట్టాలి. జస్ట్ నేను కుట్టేసి ఉంచాను అంతే. దీనికి ఇంకా ఉక్సులు తాళ్ళు వేయాలి, ఇవి కూడా అంతే, వీటికి కూడా ఉక్సులు తాళ్ళు వేయాలి. ఇది రెండు గ్రీనే, అంటే కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, అంటే కలర్లో మీకు చూడడానికి ఒకలా అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం లైట్, ఇది కొంచెం డార్క్ ఆ టైప్లో ఉంటుంది టూని. ఇది ఆది జాకెట్, ఇది జస్ట్ లూజ్ అయ్యిందని సైడ్ ఒక కుట్టేయమని ఇచ్చారు. ఆల్రెడీ ఇది నేను కుట్టిందే, అయిపోయినాయి. ఇంకా ఇది ఒక పాత క్లాత్, అదే నైటీ. ఇలా పాత నైటీలు మనం వేసుకోలేని ఉంటే దాంతో చాలా యూజ్ అవుతాయి. టక్గా గౌస్ నీళ్ళు కుట్టుకోవచ్చు, పిల్లో కవర్స్, లేకపోతే డోర్ మ్యాట్స్ కుట్టుకోవచ్చు. చూపిస్తాను, నేను ఆల్రెడీ కుట్టినవి ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇవి మొన్న రీసెంట్గా తీసుకున్న దుప్పట్లు డిమార్ట్లో. ఇది మా ఇంట్లోదే పాత దుప్పటి, చిరిగిపోయింది అన్నమాట. అందుకని నేను ఏం చేశానంటే, ఇది 6x6 దుప్పటి, దీన్ని కట్ చేసేసాను. అంటే అది చిరిగిపోయిన దాకా కట్ చేసేసి, ఆ చిరిగిపోయిన ముక్క ఉంటుంది కదా, దాన్ని నేను ఇలా పిల్లో కవర్ కుట్టేశాను, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. చూస్తే కనుక మీకు క్లియర్గా చూపిస్తాను ఒక్కసారి. ఇది లంగా, ఇది నేనే కుట్టాను, పిల్లో కవరు. సేమ్ మనం షాప్లో కొనుక్కున్న పిల్లో కవర్ ఎలా ఉంటుందో సేమ్ అంతే, ఇలా వస్తుంది. అంటే ఎంతవరకు, ఇంత వెడల్పు వరకు చిరిగిపోయింది, అంటే ఎంతో చిరగలేదు, జస్ట్ ఇంతవరకు చిరిగింది, 1 ఇంచ్ 2 ఇంచెస్ వరకు చిరిగింది అంతే. కాకపోతే కుడితే అది లాగినట్టు వస్తుందని చెప్పి నేను ఇంకా మొత్తానికి తీసేసాను. ఇప్పుడు ఇది మనం చిన్న మంచాలు ఉంటాయి కదా, 3-6 మంచాలు, అలాగా దివాను, వాటి మీదకి దుప్పటి సరిపోతుంది. 6 మంచం మీదకి సరిపోదు, కానీ చిన్న మంచం మీదకి మన సింగిల్ కట్ దుప్పట్లాగే ఉంటుంది, అందుకని చెప్పి కుట్టేశాను.
చూపిస్తాను మీకు. అలాగే చిరిగిపోయిన దుప్పట్లు ఉంటే నేను వాటితో కూడా కుట్టాను. ఇది పిల్లో కవరే, ఇది చూస్తున్నారు కదా. ఈ దుప్పటైతే బాగా చిరిగిపోయింది. ఫస్ట్ అయితే పిల్లో కవర్ కుడదామని చెప్పి నేను చూసాను అనమాట, అంటే కట్ చేశాను. ఇప్పుడు ఒకటి కుట్టాను కదా, ఇది చాలా బాగుంది. సేమ్ ఇందాక చూపించిన మోడలే వస్తుంది. కాకపోతే నేను అనుకున్నాను, అంటే దుప్పటి పెద్దది కదా, చిరిగిపోయిన దగ్గర తీసేసి 2-3 కుట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే అది అక్కడక్కడ చిన్న చిన్న బెజ్జాలు పడిపోయింది. ఇంకా అక్కడక్కడ బెజ్జాలు పడింది. దుప్పటి అదే మనం పిల్లో కవర్ కుడితే బాగోదు కదా, అందుకని చెప్పి దాన్ని ఏం చేశానంటే, ఇది కూడా పిల్లో కవరే, 2 అయినాయి ఈ టైపు. ఇది 6 దుప్పటి, చాలా పెద్దది. ఎప్పుడో హైదరాబాద్లో డిమార్ట్లో తీసుకున్నాను. ఇది చాలా ఇయర్స్ బ్యాక్, చాలా రోజులు మన్నింది. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ పైనే ఉంది ఇది మా ఇంట్లో. అంటే ఫస్ట్ కొంచెం చిరిగింది, అప్పుడు కుట్టేశాను. ఇంకా మొత్తానికి చాలా ఇయర్స్ అయింది కదా, ఇన్ని ఇయర్స్ ఉండడమే గ్రేట్ అసలు. ఇది క్వాలిటీ చాలా బాగుంది, అందుకే చాలా రోజులు వచ్చింది. అంటే దళసరి దుప్పటి ఇది బాగా. ఇంక ఇది అయితే నేను చెప్పాను కదా మీకు చిరిగిపోయిందని, ఆ బెజ్జాలు ఉన్నదాన్ని లోపల పెట్టేశాను నేను. పెట్టేసి ఇది డోర్ మ్యాట్లో కుట్టాను. ఒక సైడ్ ఇది, ఒక సైడ్ ఇది వేరే దుప్పటి. ఇది దివాణం మీదది చిరిగిపోయింది, అందుకు మడత పెట్టేసి డోర్ మ్యాట్స్ కుట్టేశాను. ఒకటి కుట్టాను, చూపిస్తాను. ఇంకోటి ఉంది, ఇంకా 2 ఉన్నాయి. 2 కుట్టాను, 3 కుట్టాను మొత్తం. ఇది అంటే అది ఇందాక చూపించాను కదా, అది బాగా పెద్దది, ఇది కొంచెం చిన్నది. చూస్తే మీకు తెలుస్తుంది. ఇది చాలా బాగుంది, మధ్యలో ఫ్లవర్స్ వచ్చి. దీనికి ఏం చేశానంటే చుట్టూ వేరేగా క్లాత్ అతికి అనమాట. దీన్ని ఫస్ట్ 4 మడతల్లో పెట్టి కుట్టేశాను. అంచెస్ కనిపించకుండా చూస్తే క్లాత్ కుట్టాను మొత్తం బార్డరు. చూడడానికి మనం సేమ్ షాప్లో తీసుకున్న డోర్ మ్యాట్ లాగే ఉంటుంది. బయట ఫినిషింగ్ అదంతా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా, ఇది మళ్ళీ ఆ దుప్పటే, ఇందాక చూపించాను కదా పెద్ద దుప్పటే ఇది. దీనికి కూడా అంతే, ఇలా క్లాత్ అతికాను ఇటు మొత్తం. ఇంతకు ముందు కూడా కుట్టుకున్నాను నేను ఇవి. ఇప్పుడు నా దగ్గర దుప్పటి ఉంది కాబట్టి దుప్పటితో కుట్టాను. మీ దగ్గర నైటీలు ఉంటాయి కదా, నైటీస్ కూడా మీరు ఇలా కుట్టుకోవచ్చు. సేమ్ ఇలాగే మడత పెట్టి, ఇలాంటి ఏదైనా నైటీ ఉంటే ఆ నైటీతో మీరు మడత పెట్టి కుట్టుకోవచ్చు, బాగుంటుంది. టక్కాయి కవర్లు కానీ ఇవి కానీ. ఇది ఇంట్లోదే, జస్ట్ పాతది, సైజ్ కోసం అని చెప్పి, అంటే పిల్లో కవర్ సైజ్ తెలియాలి కదా, మళ్ళీ చిన్నవి అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను అంతే. ఈ దుప్పటి 2 గౌస్ నీళ్ళు, 2 పిల్లో కవర్స్, 3 డోర్ మ్యాట్స్. అంటే 2 చూసారు కదా, పాత బట్టలు వృధా చేయకుండా నేను ఏ విధంగా డోర్ మ్యాట్స్ అలాగే పిల్లో కవర్స్ కుట్టాను. ఇలాగే మన దగ్గర అవసరం లేదనుకున్న వస్తువుల్ని మనం రీయూజ్ చేసుకోవచ్చండి. అలాంటి టిప్స్ అన్ని నేను నా ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే బ్లౌజెస్ కూడా కుడుతూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంక ఈ దుప్పట్లు అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను అండి. వీటన్నిటికి అంచులు అయితే కుట్టాను, లేకపోతే త్వరగా చిరిగిపోతాయి. మనం ఏ బయట వస్తువులు కొనుక్కున్నా ఇలా ఒకసారి కుట్టుకుంటే ఎక్కువ రోజులు మన్నుతాయి. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.